సర్వార్థానాముపక్రమే యం నత్వా కృతకృత్యాస్తు తం నమామి గజాననం. శరదిందు వికాసి మందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. వ్యాసం వశిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిశిం. శ్రీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. ప్రపంచమంతా అహంకారం నుంచి పుట్టింది అనేది వెనకాల ఉపసంహారం. అసంతుష్టాః ద్వేషపరాః పరస్పర విరోధినః సదా ద్రోహపరాదేవాః తపో విఘ్నకరాస్తథా అని వెనకాలంతా కూడా ఎవడైనా ఓ తపస్సు చేస్తూ ఉంటే వాడి తపస్సుకి విఘ్నం కల్పించాలని, ఎంతసేపు కూడా ఇతరులకి ద్రోహం చెయ్యాలని, ఎప్పటికీ ఎంత ఉన్నా సంతోషం లేకుండా ద్వేషంతో ఉంటారని, పరస్పర విరోధంతో ఉంటారని దేవతల గురించిన కథలన్నీ మనం వింటున్నాం. ఇది ఎలా కుదురుతుంది, ఎందుకు అలా ఉన్నారు అని అంటే దానికి సమాధానంగా చెప్పి అహంకార సముద్భూత సంసారోయం యతః నృప అని ఉపసంహారం చేశారు. అహంకారంలోంచి పుట్టింది ఈ సంసారం అంతా. కారణంలోని గుణాలు కార్యంలో కూడా ఉంటాయి కనుక అహంకారంలోంచి వచ్చినటువంటి ఈ సంసారం అంతా కూడా ఆ అహంకార భూయిష్టంగానే ఉంటుంది. అంచేత రాగద్వేష ఆవృతం విశ్వం సర్వం స్థావర జంగమం ఆద్యే యుగేపి రాజేంద్ర కిమధ్య కలిదూచితే అని మాట అన్నారు. సత్యయుగంలో మొట్టమొదటిలో ఉండేటువంటి కృతయుగం నాటి ధర్మాల్లో కూడా పరమ పవిత్రమైనటువంటి కాలం అన్నా సరే అప్పుడు కూడా ప్రపంచం అంతా కూడా రాగద్వేష కలుషితమయ్యే ఉంటుంది కదా. అలాంటి పరిస్థితుల్లో ఈ కలియుగంలో అలా ఉంది అనేది పెద్దగా అనుకోవాల్సిన పని లేదు. కలియుగంలో అలా ఉండడం ఆశ్చర్యం లేదు. ఎందువల్లంటే సత్యయుగంలో కూడా రాగద్వేష ఆవృతమై ప్రపంచం అంతా ఉంటుంది. అదేంటండి సత్యయుగం చాలా గొప్పగా ఉంటారు, ఎక్కడ ద్వేషం ఉండదు క్రోధం ఉండదు అని అంటారు కదా అంటే ప్రపంచం అనేదే అహంకారంలోంచి పుట్టింది. అహంకారం రాగద్వేషావృతమై ఉంటుంది. అలాంటప్పుడు దానిలో వచ్చినటువంటి కారణాలను వదిలిపెట్టి కార్యం అనేది ఉండదు కనుక రాగద్వేష ఆవృతం విశ్వం సర్వం స్థావర జంగమం అన్నట్టు. చరాచర ప్రపంచం అంతా కూడా ఆద్య యుగంలో కూడా రాగద్వేషాలతోటే ఉంటుంది. కనుకనే దేవతలందరూ కూడా ఈర్ష్య ద్రోహము మొదలైన వాటితో కొలిసి కొన్ని పనులు చేస్తూ ఉంటారు. మరి అలాంటప్పుడు మనుషుల విషయంలోనూ పశుపక్ష్యాదుల విషయంలోనూ మనం చెప్పేది ఏముంటుంది? ఇంకో మాట కూడా ఉంది లోక వ్యవహారాన్ని బట్టి. ద్రోహపరే ద్రోహపరో భవేత్ ఇది సమానిత అద్రోహిణి సదా శాంతే విద్వేష కలతా స్మృత. లోకం మనుషుల్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు నిర్ణయించడం ఎలాగా అని అంటే అందరి దగ్గర మెత్తగా ఉన్నవాడు మంచివాడు అనక్కల్లా. మనకి ద్రోహం చేసేటువంటి వాడి విషయంలో శఠే శాఖ్యం సమాచరేత్. వాడు మనకి ద్రోహం చేస్తున్నాడు అన్నప్పుడు వాడిలో ద్రోహపరంగానే ఉండాలి. వాడిని ఎలా చూడాలో అలాగే చూడాలి. మనకి ఎటువంటి అపకారము చెయ్యని వాడి విషయంలో మాత్రం ఎటువంటి ద్రోహాలు చేయకూడదు. ఈ మాట పురాణం స్పష్టంగా చెబుతున్నారు. ద్రోహపరే ద్రోహపరో భవేత్ ఇది సమానత అద్రోహిణి తథా శాంతే విద్వేష కలతా స్మృత. అది వాడు కలుడు, వాడు ఉపకారం చేసేవాడు లేదా తుటస్థంగా ఉన్నాడో మనకేం అపకారం చేయలేదు, మన మీద ఎటువంటి రాగద్వేషాలు చూపించడం లేదు. అలాంటి వాడికి మనం ద్రోహం చేస్తే మాత్రం అది మూర్ఖుడు కలుడు దుర్మార్గుడు అని మనం అంటారు. అలా కాకుండా ఎవడైనా ఒక ధ్యానం చేసుకుంటూ తపస్సు చేసుకుంటూ ఉంటే వాడికి విఘ్నాలు చేసేటువంటి దేవేంద్రుని ఇప్పుడు ఏమనాలి? యఃకశ్చిత్ తాపసః శాంతః జపధ్యాన పరాయణ భవేత్ తస్య జపే విఘ్నకర్తా వై భగవాపరం. అంటే ఇప్పుడు ఈ సత్యయుగం ఎలాంటిది, మళ్ళీ మధ్యమ యుగాలు ఎలాంటివి, ఇప్పుడు ఈ కలియుగం ఎలాంటిది అనే వాటి గురించి కూడా చూపిస్తున్నారు. సతాం సత్యగురం సాక్షాత్ సర్వదైవ అసతాం కలిహి. సాక్షాత్తుగా సత్యయుగము కృతయుగము అనేటువంటిది సత్పురుషులకు నిలవుగా ఉంటుంది. కలియుగంలో ఎక్కువ మంది అసత్పురుషులు అందరూ ఉంటూ ఉంటారు సహజంగా. అయితే దీనిలో పుణ్యాత్ములు లేరని కాదు, ఎక్కువగా ప్రధానంగా ఉండేటువంటి వాళ్ళందరూ ఇలాంటి వాళ్లే ఉంటూ ఉంటారు. మధ్యమ యుగాల్లో మధ్యమ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఉంటూ ఉంటారు. క్రియాయోగములు క్రియలు యోగాలు ఇవన్నీ కూడా అన్ని యుగాల్లోనూ సమానంగానే ఉంటూ ఉంటాయి. వీటన్నిటికీ కారణం ఏమిటి అని అంటే వాసన కారణం రాజన్ సర్వత్ర ధర్మ సంస్థితౌ. వాసన మాట మంచి మాట. వాసన అంటే దుర్వాసన దుర్గంధం అనే అర్థం కాదు. పూర్వజన్మ వాసన అంటారు. ఆ వాసన బలీయమైన శుభవాసనలు కనుక ఉంటే వాడు మంచి పనులు చేస్తాడు. అలా కాకుండా మలినమైన వాసన కనుక ఉంటే దుర్మార్గమైనటువంటి ఆలోచనలు వస్తాయి, సరైనటువంటి తప్పు పనులు చేస్తూ ఉంటారు.
మలినా వాసన సత్యం వినాశాయ. మలిన వాసన కలిగి ఉంటే అది మనకి నాశాన్నే కల్పిస్తుంది. బ్రాహ్మణో హృదయాధ్యాత పుత్రో ధర్మ ఇది స్మృత. ఇంకొక ఎక్కడి నుంచి కథ ప్రారంభిస్తున్నారు. అంటే వాసనలు ఎలాంటి వాసనలు? వాసన అనే దానికి అర్థం సంస్కారము అని. సంస్కారము అనే మాట ఎప్పుడు వస్తుంది అంటే మొదట ఒకసారి ఓ జ్ఞానం కలిగితే ఆ జ్ఞానము సంస్కార రూపంలో మనలో నిలుస్తుంది. ఆ తర్వాత అది అవసరం వచ్చినప్పుడు అది స్మృతిగా మారుతుంది. ఉదాహరణ, మనం ఏదైనా ఫోటో తీసుకున్నాం అనుకోండి, మొట్టమొదట్లో కెమెరా తీసుకున్నప్పుడు ఆ ఫిలిం అంతా పూర్తిగా బ్లాంక్ గా ఉంటుంది. ఆ ఫిలిం మీద మనం ఫోటో ఫ్రేమ్ వేస్తే ఫోటో వస్తుంది, నెగటివ్ మీద ప్రింట్ పడుతుంది. అది కూడా మనకి పూర్తిగా కనపడదు. దాన్ని మళ్ళీ ఫోటోలు డెవలప్ చేసి మాట అయితే ఫోటోలు ఎన్నైనా వస్తూ ఉంటాయి. అలాగా మొట్టమొదటి కలిగే తీసేటువంటి జ్ఞానానికి అనుభవం అని పేరు. ఆ అనుభవం వెంటనే పోతుంది. అది పోయి సంస్కార రూపంలో మనకి అట్టే పెడుతుంది. ఆ సంస్కారము స్మృతులుగా మారుతూ ఉంటుంది. మనం ఎప్పుడో చిన్నప్పుడు ఓ మనిషిని చూస్తాం, అప్పుడు వెంటనే గుర్తిస్తాం. తర్వాత వాడెవడో మనం ఎవడో ఎక్కడికో దూరంగా పోతాం. ఆ తర్వాత కొంతకాలం పోయిన తర్వాత మళ్ళీ వాడిని చూస్తే జ్ఞాపకం వస్తుంది. ఈ జ్ఞాపకం రావడానికి స్మృతి అని పేరు. స్మృతికి ప్రతి చోట కూడా ముందు సంస్కారం ఉంటేనే స్మృతి కలుగుతుంది. సంస్కార మాత్రజన్యం జ్ఞానం స్మృతికైన స్మృతి లక్షణం. అంటే అలాంటి సంస్కారాలకి వాసనలోని పేరు. ఆ సంస్కారం ఎప్పుడు కలుగుతుంది అంటే మంచి పనుల వల్ల మంచి సంస్కారాలు వస్తాయి, చెడ్డ పనుల వల్ల చెడ్డ సంస్కారాలు వస్తాయి. దానివల్ల తదనుగుణంగానే ఫోటోలో ఎలా ఉంటుందో తర్వాత రీప్రింట్లు వేసినా మళ్ళీ అలాగే ఉంటుంది ముఖం. అనుభవం సమానాకారంగా స్మృతి ఉంటుంది తప్ప అనుభవం వేరేగా ఉండి స్మృతి వేరేగా ఉండదు. వాడి వాసన సరైనది కాకపోతే వాడి తర్వాత వాడు చేసే పనులు కూడా సరిగా ఉండవు. అంటే వాసనా కారణం రాజం సర్వత్ర ధర్మ సంస్థితం తస్యాం వై మలినాయాంతు ధర్మోపి మలినో భవేత్. ఆ వాసన కనుక మలినమైపోతే ధర్మం కూడా మలినమైపోతుంది. దీనికి ఉదాహరణగా చెప్పడం కోసం వాడు ధర్ముడు అనేటువంటి ఒక ఆయన వేద ధర్మరతుడు, ఆయన పేరు ధర్మ. వాడు వేదవేత్త, బ్రాహ్మణోత్తముడు, సత్య సంపద కలగనాడు. వాళ్ళందరూ ఉన్నారు. వాడికి దక్షుడి యొక్క కన్యకలు వాళ్ళు 10 మంది. వాళ్ళని వివాహం ఆడాడు. అది ఆ వివాహం ఆడిన తర్వాత వాళ్ళకి మళ్ళీ మధ్యలో ధర్మ సత్యవతాంబర తాసు అజీజనయత్ పుత్రాన్. ఆ 10 మంది దక్ష పుత్రికలలో ఈ ధర్ముడు చాలా సంతానాన్ని పడిచాడు. ఆ సంతానం పేర్లు ఏమేమిటి అంటే వరుసగా చెప్తున్నారు: హరిం, కృష్ణం, నరంచైవ తథా నారాయణం నృప యోగాభ్యాసరత నిత్యం హరి కృష్ణో బభూవ. దానిలో ప్రధానమైనటువంటి పేర్లు 4 పేర్లు చెప్పారు. హరి అనేవాడు ఒకడు, కృష్ణ అనే పేరు కలిగిన వాడు ఒకడు, నరుడు ఒకడు, నారాయణుడు ఒకడు. వీళ్ళందరూ కూడా ధర్ముడి యొక్క సంతానం. దక్ష ప్రజాపతి యొక్క కుమార్తెలకు ధర్ముడికి కలిగిన సంతానం. వాళ్ళలో నరనారాయణులు 2 బ్రాహ్మణ పుత్రులు. వాళ్ళిద్దరూ కూడా యోగాభ్యాసం చేస్తూ ఎంతసేపు కూడా కృష్ణ పరమాత్మ, హరి వీళ్ళిద్దరూ యోగాభ్యాసరతులుగా ఉండేవారు. ఇక నరనారాయణులు 2 నలుగురిలోనూ 2 పని అయిపోయింది. వాళ్ళు యోగాభ్యాసంలో ఉండేవాడు హరి కృష్ణ అని వాళ్ళిద్దరూ. ఇక నరనారాయణ చైవ చేరతు స్తప ఉత్తమం ప్రాళేయాద్రిం సమాగత్య తీర్థే బదరికాశ్రమే. బదరికావనం దగ్గరకు వచ్చి ఈ నరనారాయణులు 2 చక్కగా తపస్సు చేస్తూ ప్రారంభించారట. వాళ్ళు తపస్సులు చేసేటువంటి వాళ్ళందరిలోకి కూడా చాలా గొప్పవాళ్ళని, పరబ్రహ్మనే ధ్యానం చేస్తూ ఉంటారని, ఆ బదరికాశ్రమం దగ్గర గంగా తీరం దగ్గర వాళ్ళందరూ తీవ్రమైనటువంటి తపస్సును ఆచరించారని ఇది లోక ప్రసిద్ధిగా ఉందిట. ఆ తపస్సు ఎంతవరకు నడిచింది అనే దగ్గరలో వాళ్ళు నరనారాయణులు 2 సాక్షాత్తు శ్రీహరి అంశలో పుట్టినటువంటి వాళ్ళు, ఋషి చక్రములు, పూర్ణం వర్ష సహస్రంతో చక్రాతే తప ఉత్తమం. 1000 సంవత్సరాలు పరిపూర్ణంగా తపస్సు చేశారట వాళ్ళందరూ. వాళ్ళ తపస్సుకి లోకమంతా గడగడలాడిపోయి తాపితంచ జగత్ సర్వం తపసా సచరాచరం. చరాచర ప్రపంచం అంతా వాళ్ళ తపస్సుకి వేడెక్కిపోయి అంత తీవ్రమైనటువంటి తపస్సు చేశారు. ఆ నరనారాయణుల యొక్క తపస్సుకి ఈ దేవేంద్రుడికి మనస్సు అంతా క్షోభపడిపోయింది. అప్పుడు చింతావిష్టుడై ఆ సహస్రాక్షుడు ఏం చేశాడు అంటే, ఏం చేయాలి, ఈ ధర్మపుత్రులైనటువంటి 2 నరనారాయణులు 2 తపస్సు చేస్తున్నారు, వీళ్ళని ఎలాగా ఆపు చేయించాలి, వీళ్ళ వల్ల మనకు అపకారం లేకుండా ఎలా చేయాలి అనేటువంటి ఆలోచనతో విఘ్న కథం ప్రకర్తవ్య, వీళ్ళ తపస్సు ఫుల్ స్టాప్ పెట్టేసి వాళ్ళకి ఎలా విఘ్నం చేయాలి అనేటువంటిది ఆలోచించారు. వాడు ఆలోచించి విగ్రహకాముడై అంత కాముణ్ణి, క్రోధుణ్ణి, లోహుణ్ణి కూడా పంపించారు. అక్కడ వాళ్ళు ఏమి చేయలేకపోయారు. తపసా దీప్తదేహవతు భాస్కరాదివ చోదితం
బ్రహ్మ విష్ణు కిమేతౌ వై ప్రకటో వా విభావసు. వాళ్ళని చూస్తే వీళ్ళందరూ అనుకున్నారట, వీళ్ళు సాక్షాత్తు బ్రహ్మగారు విష్ణుమూర్తి ఈ తపస్సు చేస్తున్నారా, లేకపోతే విభావసులు సూర్యులే ఇద్దరు కూర్చుని ఇక్కడ తపస్సు చేస్తున్నారా, ఇలాంటి వాళ్ళు అంత తేజపుంజలుగా కనిపిస్తున్నారు వాళ్ళందరూ. వాళ్ళని చూసిన తర్వాత వీళ్ళు ఏం చేయలేకపోయారు కాబట్టి ఇప్పుడు వీళ్ళకి ఏం చేద్దాము అనేటువంటి ఆలోచించి శచీపతి వాళ్ళందరినీ అడిగట్ట, దదామి వరం శ్రేష్టం దాతుం యాతోస్మ్యహం ఋషి. ఆ ధర్మసూత్రుల దగ్గరికి తనే వచ్చాడు, వచ్చి మీకు వరం ఇస్తాను, ఇక్కడతో ఈ తపస్సు ఆపేయండి, లోకానికి అందరికీ ఉపద్రవం కలుగుతోంది, అదేయమపి దాస్యామి తుష్టోస్మి తపసాకిల. మీరందరూ కూడా చాలా గొప్ప తపస్సు చేశారు, మీకు ఇవ్వరాని వరం కూడా మీరు అడిగితే తప్పకుండా ఇస్తాను, మీరు ఈ తపస్సుని వదిలేసేయండి అనేటువంటి మాట దేవేంద్రుడు చెప్పాడు. చెబితే నోచతుస్తా ఋషి ధ్యాన సంస్థితౌ దృఢచేతసౌ తతో వై మోహినీం మాయాం చకార భయదాం వృష. తర్వాత వాళ్ళేం సమాధానం చెప్పలేదు. ఈ దేవేంద్రుడు పరబ్రహ్మను ధ్యానం చేస్తున్నారు, దేవేంద్రుడు వచ్చేదో వరాలు ఇస్తాను అంటే వాళ్ళు దానికి ఏమీ కంగలేదు, దానిలో ఏమి ఎటువంటి చలనం లేకుండా వాళ్ళ తపస్సు వాళ్ళు కొనసాగిస్తున్నారు. అప్పుడు ఈ దేవేంద్రుడు మోహిని అనేటువంటి ఒక మాయని ప్రయోగించాడు. ఇంద్రజాల విద్యలు బాగా తెలిసిన వాడు కనుక, ఇంద్రజాల మహేంద్రజాలాలు అన్ని బాగా తెలిసిన వాడు కాబట్టి మోహిని అనేటువంటి ఒక మాయని ప్రయోగించాడు. దాంతో ఆ మాయా ప్రభావం వల్ల అక్కడ తోడేళ్లు, సింహాలు, పెద్ద పుళ్ళు అవన్నీ భీకరంగా క్రూర జంతువులన్నీ చుట్టుముట్టాయి. వాళ్ళు తపస్సు చేసే చోట్లో ఘోరమైనటువంటి పెద్ద వాన కలిగింది, పెద్ద పెద్ద దావాగ్నులాగా మంటలు పండి. ఇవన్నీ మాయా ప్రభావం చేత అక్కడంతా కూడా పెద్ద దావాగ్నులాగా దావాగ్ని వ్యాపించడం, పెద్ద వర్షాలు పడిపోవడం, క్రూరమైనటువంటి జంతువులన్నీ రావడం, ఇలాగ భయపెట్టాడు. కానీ వాళ్ళకి ఎటువంటి భయము కలగలే. ధర్మసుతులైనటువంటి వాళ్ళిద్దరూ కూడా దానిలో ఏమీ భయతోపి వశన్నీయతవు నా తౌ ధర్మసుతవు ముని. ఈ భయాలకు కూడా వాళ్ళు ఏమీ లొంగలేదు. నీకు కావలసిన వరాలు ఇస్తామన్నాడు, లొంగలేదు. కొన్ని భయపెట్టాడు, దానికి కూడా వాళ్ళు ఏమీ లొంగలేదు. అప్పుడు గనకుడు ఇదంతా దీన్ని ఏం చెయ్యాలి, వ్యాఘ్ర సింహాదిభి క్రాంతౌ చలితౌ నా ఆశ్రమాత్ సకాత్ నతయో ధ్యానభంగం వై కర్తుం కోపి క్షమోభవత్. వీళ్ళ ధ్యానభంగం చేయడం అనేది ఎవరికి సాధ్యం కావట్లేదు, ఏం చేయాలబ్బా అని పట్టుకుని చాలా ఇంటికెళ్ళి అనేక రకాలుగా ఆలోచించుకున్నాడు. చలితౌ భయలోభాభ్యాం నేమో మునివరోత్తమం. వాళ్ళకి భయం లేదు, లోభం లేదు, దేని పట్ల భయం లేదు. క్రూర జంతువులను చూసినా భయం లేదు, జలం పట్ల భయం లేదు, వన్ని పట్ల భయం లేదు. పోనీ ఏదైనా వరాలకి లోభం ఉందా అంటే అది లేదు. భయము లోభము రెండూ లేకపోవడం వల్ల వాళ్ళని మనం ఏమీ చేయలేకపోతున్నాము అని ఆలోచించి చింతయంతో మహావిద్యాం ఆదిశక్తిం సనాతనీం ఈశ్వరీం సర్వలోకానాం పరాం ప్రకృతి అద్భుతాం. అంచేత ఆవిడని ఆ పరబ్రహ్మతత్వమైనటువంటి మహాశక్తిని ధ్యానం చేస్తున్నారు కనుక వాళ్ళు ఈ భయలోభాలకి అవకాశం లేకుండా పోతుంది. మనం అందరం శ్రీ సూక్తంలో ఫలశ్రుతి చెబుతూ ఉంటాం కదా, నా క్రోధో నచమాత్సర్యం నా లోహో నా అశుభామతి భవంతి కృతపుణ్యానాం. అలా అమ్మవారిని స్మరిస్తూ ఉన్న శ్రీసూక్త పఠనం చేసిన క్రోధము, భయము, లోభము, దురాలోచన ఇవేమీ రావు. అలాంటి వాళ్ళు అంత తీవ్రమైనటువంటి ధ్యానంతో అమ్మవారిని ఉపాసిస్తూ ఉన్నటువంటి వాళ్ళకి ఇవన్నీ ఎలా కుదురుతాయి అంటే ఎన్మూలాహ సకలాహ మాయాహ దేవాసుర కృత కిలా. నేను చేసిన మోహిని మాయ కూడా వాళ్ళని ఏం చేయలే. కారణం ఏమిటి అంటే ఈ మాయలన్నిటికీ మూలభూతమైన మహామాయను వాళ్ళు ఉపాసిస్తున్నారు. ఆ మహామాయను ఉపాసించేటువంటి వాళ్ళకి నా మాయలు ఏం చేస్తాయి, చిన్న మాయను పెద్ద మాయ మింగేస్తుంది అంటంగా. అలాగే ఇంద్రుడి మాయ వాళ్ళకి ఏం పనికిరాలా, చేయలేకపోయేది. ధ్యాయతాంక క్షమో లోకే బహుమాయా విదప్యుత. ఎంత మాయావంతులైనా, ఎంత మాయలు తెలిసిన వాడైనా ఆ మహామాయా ఉపాసకుల్ని మనం ఏమీ చేయలేము అని ఆలోచించుకుని ఇప్పుడు ఏం చెయ్యాలి అన్నట్టు అనేసరికి ఎంత వాడైనా కాముడికి వసంతుడికి లోనైపోతారు కాబట్టి మన్మథుడిని వసంతుడిని పిలిచారు దేవేంద్రుడు. ప్రభా మీరిద్దరూ కొంచెం జాగ్రత్తగా రండయ్యా, నువ్వు రతీదేవితో కలిసినటువంటి మన్మథుడు, నువ్వు వసంత ఋతువు, మీరిద్దరూ వెళ్ళి వాళ్ళ అప్సరసలందరినీ కూడా తీసుకెళ్ళి మీరందరూ ఆ గంధమాల పర్వతం దగ్గరికి వెళ్ళి నరనారాయణుడు తపస్సు చేసే చోటుల్లో ఈ వైభవం అంతా మీ శక్తి సామర్థ్యాలన్నీ ప్రదర్శించండి, వాళ్ళ మనస్సు చెలించేలాగా చేయండి, వాళ్ళ కామాతురమైనటువంటి చింత వాళ్ళకి కలిగేలాగా మోహన చేసి వాళ్ళందరినీ కూడా నువ్వు వశం చేసుకోండి అని మన్మథుడిని వసంతుడిని పంపారు. మన్మథుడికి ప్రధాన సహకారి ఎవరు, వసంతుడు. అలాంటి వసంతుడిని తీసుకువెళ్ళి వశీకురు మహాభాగా ముని ధర్మసుతావపి కోహ్యస్మిన్ సర్వసంసారే దేవో దైత్యోథ మానవ యస్తే బాణవశం ప్రాప్త
నయాతి భృషతాడిత. కుమార సంభవంలో మంచి మాట చెబుతారు. ధానుష్కులలో అందరూ కంటే గొప్పవాడు ఎవరు అని, ధనుర్విద్యా విశారదుడు ఎవరు అని అంటే మనం ఏదో పేర్లు చెబుతూ ఉంటాం. అర్జునుడనో కర్ణుడనో ఏకలవ్యుడనో వాళ్ళందరూ ధానుష్కులు అని. అదేం కాదు. కాళిదాస్ గారు అన్నారు, ఒకదాన్ని రెండు ముక్కలు చేయడం పెద్ద గొప్పతనం కాదు, రెండింటిని కలిపి ఒకటిగా చేసే బాణాలు వేసేవాడు ఎవడో వాడు మంచి ధనుర్ధారి, అలాంటి వాడు మన్మథుడు అన్నాడు. రెండు మనస్సుల్ని కలిపేసి ఒకటిగా చేసి ఇద్దరు వ్యక్తుల్ని ఒకటిగా చేసేటువంటి వాడు అస్త్రవేత్త. వాడి అస్త్రానికి పరమశివుడు అంతటి వాడు ఎగ్గిపోయి పార్వతీ అమ్మవారిని పెళ్లి చేసుకుని కుమార సంభవంలో కుమారస్వామికి జన్మనిచ్చేటువంటి అవకాశం వచ్చారు. కనుక కేమమ్మ ధన్విను అని, నాకంటే ధన్యులు ఎవరు ఉన్నారు అనేటువంటి మాట వసంతుడు మన్మథుడి చేత చెప్పిస్తారు కాళిదాస్ గారు. అలాగే ఆయన్ని పొగిడే గణనాక అనయో కామ త్వద్బాణానాం పరాక్రమే, నీ బాణాల దగ్గర మహాదేవుడు అంతటి వాడు చెలించిపోయాడయ్యా. వీళ్ళంతా అంచేత వీళ్ళని వశంలో తీసుకురావడానికి నువ్వే సర్వ సమర్థుడివి. వారాంకనాగనోయం తే సహాయార్థం మయా ఈరిత. ఈ అప్సరశ్రీ గణం అంతటిని మీకు సహాయం కోసం పంపిస్తాను. నీతోటే రంభాదులందరూ వస్తారు, తిలోత్తమ వస్తుంది, అందరూ నువ్వు ఒక్కడివే ఈ పని చేయగలవు అని వాడిని బాగా ఎత్తేసి రాయ ప్రభువునాం చల గౌరవం ఆశ్రితేషు అని మాట ఉంది. ఆశ్రితుల విషయంలో ప్రభువులు చాలా గొప్ప గొప్ప టెక్నిక్ ఉపయోగిస్తారు. ఎంతటి వాడైనా దేవేంద్రుడు ముందు మన్మథుడు ఎంత, కానీ ఆ దేవేంద్రుడు అంతటి వాడు మన్మథుడిని ఎత్తి బాగా ప్రశంస చేసి, నీ అంతటి వాడు లేడు, నీ పని నువ్వు తప్ప ఇంకెవరు చేయగలరు, నీలాంటి వాడు మరొకడెవడు కనపట్టలేదు, కనుక ఈ కార్యక్రమాన్ని నువ్వే చేయాలి అని బాగా ప్రశంసిస్తే వీడు కాబోసు అనుకున్నాడు. వీళ్ళైనా తప్పకుండానని వెళ్ళిపోతాం. తథా వై మాయయాకృత్వ భీషితై స్థాపసౌ భృశం తథాపి నోచ్యతౌ స్థానాత్ దేహరక్షాపరౌ నతౌ అని వెళ్ళాడు. వీళ్ళిద్దరూ వెళ్ళిన తర్వాత ఆయన అన్నట్ట, నేను ప్రయత్నం చేశాను, వాడు కనుక ఏదైనా ఏ బ్రహ్మగారినో విష్ణుమూర్తినో లేక సూర్యున్నో చంద్రున్నో ధ్యానం చేస్తూ ఉంటే నేను వాళ్ళని చెలించేసేస్తాను. కానీ అది చెప్పిన మాట ఏంటి, వాడు అమ్మవారి భక్తుడు, మహామాయ ఉపాసన చేసేవాడు, దాన్ని నేనేం చేయలేకపోయాను. ఇది విష్ణుం మహేశం వా బ్రహ్మాండం వా దివాకరం న్యాయంతౌ తౌ తదా అస్మాకం భవితారౌ వశౌ ముని. వాళ్ళు మా వశంలో ఉంటారు. ఆయా దేవతలని కనుక ధ్యానం చేస్తే వాళ్ళని మనం లొంగ తీసుకోవచ్చు. కానీ దేవీ భక్తం వశీభక్తుం నాహం శక్త కథంజన, దేవీ భక్తుల్ని వశంలో తీసుకురావడం అనేది నాకు చేత కాదు. వాళ్ళు కామరాజు మహాబీజాన్ని ఉపాసన చేస్తున్నారు, ఆ మహాశక్తిని వాళ్ళు భక్తిభావంతో కొలుస్తున్నారు కనుక నా మన్మథ బాణాలు కూడా వాళ్ళని ఏమీ చేయలేకపోయాయి అని పాపం వెనదిరిగి వచ్చేసాడు. ఇంద్రుడు అన్నట్ట, నువ్వు చాలా గొప్పవాడివయ్యా, నువ్వు చాలా చేయగలవు, నువ్వు మళ్ళీ ప్రయత్నం చేయి, కావాలంటే ధర్మపుత్రులు ఎక్కడున్నారో అక్కడికి వెళ్ళు అని. సరేనండి, మీ ఆజ్ఞ ప్రకారం చేస్తాను అని దేవేంద్రుడు తన అసామర్థ్యాన్ని ప్రకటించాడు. నేను చేయలేకపోయాను, ఇతర దేవతలను ఉపాసించే వాళ్ళ విషయంలో అయితే నేను లొంగ తీసేవాడిని, కానీ వాళ్ళు మహామాయ ఉపాసకులు కనుక త్రిపుర సుందరి అమ్మవారిని ఆరాధిస్తున్నారు కనుక వాళ్ళని నేనేం చేయలేకపోయాను. మరి మేము మాత్రం చేయగలవా అని మన్మథుడు అంటాడేమో అంటే, నువ్వు మాత్రం చేయగలవయ్యా, ఎలాగో అలాగా ఘటనా సమర్థుడివి, అంటే నువ్వు చెయ్యగలవు కనుక వాళ్ళందరూ కూడా తప్పకుండా వెళ్ళాలి అనేటువంటి నిశ్చయంతో కార్యం మమ అతి దుస్సాధ్యం కర్తాహి హితం అనుత్తమం, అటువంటి గొప్ప అనుత్తమమైన కార్యం. అనుత్తమము అనే మాటకి అర్థం రెండు, ఉత్తమం కానిది అని అర్థం చెబితే చెడ్డ కప్పది అని అర్థం. అలా కాకుండా అనుత్తమం అంటే దేనికంటే ఉత్తమము లేదో అది అనుత్తమం అంటే సర్వోత్తమమైనది, అన్నిటికంటే గొప్పది, దానికంటే పెద్దది లేదు. ఇంకా అన్నిటికంటే గొప్ప కార్యాన్ని అనుత్తమ కార్యం అని వాడతారు. మామూలుగా లౌకిక నెగిటివ్ మీనింగ్ లో ఉత్తముడు కానివాడు అనుత్తముడు అంటారు, కానీ అలాంటి అర్థం కాదు ఇక్కడ. అనుత్తమం అంటే దేనికంటే ఉత్తమం లేదో, అన్నిటికంటే సర్వోత్తమమైన కార్యం ఏదో అటువంటి ఈ కార్యాన్ని నువ్వే నిర్వహించాలి అని పంపించారు. సరే, వసంతుడు వెళ్ళాడు అక్కడికి. అక్కడ ఉండే వాతావరణం అంతా చక్కగా పళ్ళు పువ్వులు కాయలు వాతావరణం అంతా అనుకూలంగా తయారైంది. మంచి మంచి మామిడి పళ్ళు పనస పళ్ళు అన్ని తయారయ్యాయి. చాలా అందమైనటువంటి వాతావరణం ఏర్పడింది. మంచి సుగంధం పరిమళాలతో గాలులు వీచాయి, మంచి నీళ్లు వచ్చాయి, నదులన్నీ కూడా ప్రవాహంతో భరితమయ్యాయి. అది వసంత శోభంగా వచ్చిందట. రంభ తిలోత్తమాద్యాశ్చ గత్వా తత్ర వరాశ్రమే గానం చక్రు. వీళ్ళందరూ వచ్చి చక్కగా గానం చేశారు. ఆ గానానికి అనుకూలంగా వీళ్ళు నాట్యాలు చేశారు. ఇదంతా ఈ మధురమైనటువంటి వాతావరణం, కోకిల ఆరావాలు, భ్రమర కూజితాలు ఇవన్నీ చూసిన తర్వాత వాడు నారాయణుడు అన్నట్టు, నరం నారాయణ ప్రాహ విస్మయోత్పల్ల లోచన. ఇదంతా ఎందుకు ఇంత మార్పు వచ్చింది, ఇంతవరకు లేనటువంటి ఈ వాతావరణంలో ఇంత తేడా ఎందుకు వచ్చింది
అనేది నరుడికి నారాయణుడు ప్రశ్న చేశాడు. పశ్య భ్రాత ఇమే వృక్షా పుష్పితా ప్రతిభాంతి వై. నిన్నటి వరకు మూడు వారిపోయిన చెట్లన్నీ ఇవాళ చక్కగా పువ్వులతోటి చాలా కలకలగా ఉన్నాయి. చాలా అందమైనటువంటి వాతావరణం అంతా కలుస్తోంది. ఈ రకమైనటువంటి పరిమళ భరితమైనటువంటి వాతావరణం అంతా ఎలా వచ్చింది? ఈ ఏదో రకరకాలైనటువంటి స్త్రీలందరూ వచ్చారు. వీళ్ళందరూ కూడా ఇక్కడికి ఎందుకు వచ్చారు? వీళ్ళందరినీ చూస్తుంటే అసలు ఇదంతా ఎందుకు జరిగింది అనేటువంటి విషయం నరుడు నారాయణుడిని అడిగాడు. అడిగితే నారాయణుడు అడిగాడు, నరుడు చెబుతాడు సమాధానం. తాసాం జ్యేష్ఠ సహస్రాన్ని 50 చ వీక్ష్యతౌ విస్మితౌ జాతౌ కామ సైన్యం సువిస్తరం. దానిలో అప్సర స్త్రీలు ఎంతమంది ఉన్నారు అనేది ఒక లెక్క ఒకటి మెల్లిగా చెప్పాడు. ద్వ్యష్ట సహస్రాన్ని 50 చ 2 16,500 మంది ఎక్స్ట్రా. ఈ 16,500 మంది ఈ అప్సరోగణం అప్సరస స్త్రీలందరూ వచ్చి ఆ నరనారాయణుల్ని ఇద్దరిని ప్రలోభ పెట్టడానికి వీళ్ళందరూ దండం పెట్టి అక్కడ కూర్చుని ప్రణమ్య అగ్రే స్థిత సర్వాహ దేవ వారాంగనాస్తదా. ఆ దేవతా స్త్రీలు వేశ్యలు అయినటువంటి అప్సరసలందరూ కూడా అక్కడ దివ్యాభరణాలతో ఉండి వీళ్ళకి నమస్కారం చేసి వాళ్ళు చక్కగా వీళ్ళ ముందు నించున్నారు. వీడెప్పుడు అనేసరికి ఆశ్చతాం సుఖం అత్రైవ కరోమి ఆతిథ్యం అద్భుతం భవంత్యః అతిథి ధర్మేణ ప్రాప్తాః స్వర్గాత్ సుమధ్యమాః. మీరందరూ స్వర్గలోకంలోంచి మా దగ్గరికి వచ్చారు, మీరు మాకు అతిథులు, కాబట్టి మీకు తగిన సపర్యలు చేయడం మా బాధ్యత, కనుక అతిథి ధర్మాన్ని నిర్వహిస్తాము అన్నారట వీళ్ళు. అప్పుడు నారాయణుడు అనేటువంటి అంత పెద్ద ముని కూడా సాభిమానస్తు సంజాత తదా నారాయణో ముని, వాడు అభిమానం వచ్చింది. ఖచ్చితంగా ఇది ఇంద్రుడు చేసినటువంటి మోసం అని నిర్ణయించుకున్నాడు. ఇంద్రేణ ప్రేషిత నూనం తథా విఘ్నచకీర్షయ. లేకపోతే వీళ్ళందరికీ ఇంత సాహసం ఎక్కడొస్తుంది? వీడు మన దగ్గరకు వచ్చి ఇక్కడ డాన్స్ ఆడడం అనేది ఇది జరిగే పని కాదు, ఇది దేవేంద్రుడు పంపించినటువంటి విషయము అని నిర్ణయించుకున్నట్టు నారాయణుడు. ఇటు సంచించే మనస ఆ తర్వాత వీళ్లకు బుద్ధి పాఠం చెప్పాలి అనుకున్నాడు. అంటే మీరందరూ చాలా అందమైన వాళ్ళు, ఇంత రూపసులు, ఇంత మంచి గాన మాధుర్యం ఉంది, ఇంత నృత్య పాండిత్యం ఉంది, ఇవన్నీ చాలా అందంగా చెప్పి మంచిదేను, మేము మీకు అందరికీ ఆతిథ్యం ఇస్తాను నేను అని చెప్పి వాళ్ళందరూ సంతోషపడి మెల్లిగా మెత్తపడుతున్నాడేమో అని ఒక ఆనందం మనసులో పెట్టుకున్నారు వాళ్ళు. ఈ లోపుగా ఈయన ఏమన్నాడు, తరసా ఉత్పాదయామాస నారీం సర్వాంగ సుందరీం. వాళ్ళు వచ్చిన వాళ్ళ అందరిలోకి కూడా ఎవరికి తీసిపోకుండా అందరికంటే లోకోత్తర సౌందర్యం కలిగినటువంటి ఒక అప్సర స్త్రీని తన ఊరులోంచి గుర్తించాడు నారాయణమూర్తి. తొడ మీద చరిచాడు, దానిలోంచి ఒక అప్సర స్త్రీ వచ్చింది. ఆవిడ ఊర్వశి. ఊరులోంచి వచ్చింది కనుక నారాయణ ఉరు సంభూత ఉర్వశి ఇది తతశుభ. నారాయణుడు తోట ధరిస్తే దీనిలోంచి మంచి అప్సర స్త్రీ వచ్చింది, ఆవిడ ఉర్వశి. వాళ్ళందరూ చూశారు ఆవిడ అందం ముందు వీళ్ళందరి అందరూ దిగదృచిపోయింది. మీలాంటి వాళ్ళు నాకు చాలా మంది నా దగ్గరే ఉన్నారు, మీరు పెద్ద నాకేం చేయక్కర్లేదు, మీరు వచ్చి మీ అందానికి మీరు మొహమాట గొప్పగా ప్రశంసిస్తున్నారు, ఇలాంటి తమాషాలు నా దగ్గర పనికిరాదు అని వాళ్ళకి పాఠం చెప్పడం కోసం తాసాంచ పరిచర్యార్థం తావతీశ్చ అతిసుందరీ రాదుశ్చకార తరసా తదా ముని అసంభ్రమ. ఆవిడిని చాలా ప్రధాన నాయికగా పెట్టి ఆవిడికి పరిచారం చేయడం కోసం అంతమంది సుందరులు ఎంతమంది ఉన్నారో అంతమందిని కూడా ఆయన సృష్టి చేశాడు అక్కడికక్కడ నారాయణుడు. వాళ్ళు చాలా చాలా ఆశ్చర్యంగా చూశారు. ఈ మహావిభూతి దేవాంగతులు అందరూ కూడా మోహపరిచేసి వాళ్ళందరూ కూడా నమస్కారం చేసి వాళ్ళు స్తుతి చేశారట. అస్మత్ కటాక్ష విషదిగ్ధశరేణ దగ్ధ కోవాన తత్ర భవతాం మనసో యథానః యాతౌ యువాం నరహరే పరమాంశభూతౌ దేవౌ ముని శమధమాది నిధి సదైవ. వాళ్ళందరూ చెప్పిన మాట, అయ్యా మాకు తెలిసిందండి, జ్ఞానోదయం అయింది, మీరు సాక్షాత్తు శ్రీహరి యొక్క అంశతో పుట్టిన వాళ్ళు, మునీశ్వరులు, శమధమాది సంపన్నులు, వాళ్ళకి నిధులు, ఈ సేవ కోసం మేమందరం వచ్చాం, ఏం చేయాలో చెప్పండి అనేటువంటి మాట వాళ్ళందరూ కూడా భక్తితోటి వీళ్ళకి విన్నవించుకున్నారు. ఇత్తం నిశమ్య వచనం సురకామినీనాం తా ఊచితురు మునివరవు వినయావనతానాం ప్రేతౌ ప్రసన్నవదనౌ జిత కామలోభౌ ధర్మాత్మజౌ నిజ తపో రుచి శోభతాంగౌ అని నరనారాయణులు ఇద్దరు అన్నారు. మీకు అందరికీ ఏం చేయమని చెప్తే మీ ఆదేశం ఏంటో దానికోసం మేము సిద్ధంగా ఉన్నామండి, మీరు ఏం చేస్తామో అదంతా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాము అన్నారు. అంటే ఈ ఊర్వశి స్త్రీని మీకు కానుకగా ఇస్తున్నాను, ఈవిడ్ని కూడా తీసుకెళ్లి మిమ్మల్ని ఎవడు పంపించాడో అక్కడికి వెళ్ళి వాడికి ఈ కానుక నేను పంపించానని చెప్పండి, మీ కార్యక్రమాలు మీరు అక్కడ చూసుకోండి, మా తపస్సు నేను కొనసాగిస్తాము అన్నారు.
యాంతు స్వర్గం గృహీత్వా ఇమాం ఉర్వశీం చారులోచనాం ఉపాయనమయం బాల గచ్చద్వర్త్య మనోహర. నేనిచ్చే కానుక అని చెప్పుకో. భగవత ప్రేరణాయ, దేవేంద్రుడిని సంతోష పెట్టడానికి నరనారాయణులు ఇద్దరు సమర్పించినటువంటి ఒక కానుక అనే పేరుతో ఈ ఊర్వశీ మాతను తీసుకెళ్లి మీకు అందరికీ అక్కడ పంచిపెట్టండి, ఈ దేవేంద్రుడి గారికి సమర్పించండి, మీకు అందరికీ శుభం అవుగాక, వెళ్ళిరండి అని. నాకు అస్యాపి తపో విఘ్నం ప్రకర్తవ్యం అతఃపరం వార్నింగ్ ఇచ్చాడు. ఎవరికి తపస్సుకి విఘ్నం చెయ్యొద్దు అని మాత్రం చెప్పండి. ఇలాంటి మాయలు మర్మాలు మా దగ్గర చెల్లవు, తపస్సుకి విఘ్నం కల్పించద్దు అని మాట మాత్రం ఖచ్చితంగా చెప్పండి అని. వాళ్ళు అన్నారట అందరూ, క్వగచ్చామహ మహాభాగ ప్రాప్తాస్తే పాదపంకజం నారాయణ సురశ్రేష్ఠ భక్త్యా పరమయాముదాన్. మీ దగ్గరికి వచ్చాం, మీ దర్శనం చేశాం, మిమ్మల్ని కొంతకాలం వ్యంగ్యంగానే సేవించాం, మిమ్మల్ని లొంగ తీసుకోవాలనే భావంతో సేవించాం. కానీ మీ వాతావరణం తెలిసింది. ఇప్పుడు మీ మహిమ తెలిసిన తర్వాత మిమ్మల్ని వదిలిపెట్టి మీ దర్శనానికి దూరమై మేము మళ్ళీ ఇంద్రలోకంలో వెళ్ళి అక్కడికి వెళ్ళి నేను చేయగలిగిన పనే ఉందండి, ఎలా వెళ్ళగలం? మీ వైభవం తెలిసిన తర్వాత మీలాంటి మహావ్యక్తిని వదిలిపెట్టుకుని మేము వెళ్ళడం సాధ్యం కాదు కనుక మేము ఇక్కడే ఉంటాము. అది కుదరదయ్యా, వాళ్ళు పంపించారు కదా అని అంటే, అయితే మాకు వరం ఇవ్వండి అన్న. ఏమిటి అని అంటే, వాంఛితం చేద్ వరం నాథ దదాసి మధుసూదన తుష్ట కమలపత్రాక్ష బ్రవీమహ మనసా దీప్సితం అంటే అడగండి అని అంటే, పతిస్వం భవదేవేశ వరమేనం వరంతప, మా అందరికీ నువ్వే మొగుడు కావాలి అని, నువ్వే భర్తవి కావాలి అని. ఈ కథ షోడశ సహస్రంగా షోడశ శ్రీ సమేతుడిగా కృష్ణస్వామి వారు రావడానికి కారణం ఏమిటి అనడానికి, ఈ నరనారాయణులు తపో విఘ్నానికి వచ్చిన వారాంగనాగణం వారు 16,500 మంది వచ్చారు కనుక వాళ్ళందరి కోరిక నీవే మాకు భర్తవి కావాలి అని అడిగితే, ఇది ఇప్పుడు సాధ్యపడేది కాదు, ద్వాపర యుగంలో కృష్ణావతారం వస్తుంది, ఆ టైంలో చూద్దాంలే అని అప్పుడు ఇచ్చారట. త్వయాచ ఉత్పాదితా నార్య సంతి అన్యాశ్చారులోచనా పూర్వస్యాద్యా తథా యాంతు స్వర్గం వై భవదాజ్ఞయ. మరి ఆయనకు కోపం రాదా అని, నువ్వు పుట్టించినటువంటి వాళ్ళందరినీ అక్కడికి పంపించేద్దాం, నువ్వు అప్సరస స్త్రీలని ఊర్వశి మొదలైన వాళ్ళందరినీ తయారు చేసావుగా, వాళ్ళందరినీ దేవేంద్రుడి దగ్గరికి పంపించేద్దాం, మేమందరం నీ సేవలో ఇక్కడే ఉంటాం. శ్రీరామ షోడశ సాహస్రం తిష్టత్వత్ర శతార్థకం, దానిలో 16,050, దీనిలో మాత్రం మేమందరం ఇక్కడ ఉండిపోతాం. సేవాంతే అత్ర కరిష్యామహ యువయో తాపసోత్తమవు, తాపసోత్తములైన నరనారాయణుల యొక్క సేవ చేసుకుని మేము తరిస్తాం, మమ్మల్ని మాత్రం మీరు అనుమతించండి, మేము ఇక్కడే ఉంటాం, మిగతా మీరు సృష్టి చేసినటువంటి అప్సర స్త్రీలందరినీ దేవేంద్రుడి దగ్గరికి పంపించేయండి అని వాళ్ళు అడిగారట. అడిగిన తర్వాత వాళ్ళకి సమాధానం చెబుతూ, ఆనంద రసమూలం వై నాణ్యదస్కి సుఖం కిల అత అస్మాకం మహారాజా వచనం కురు సర్వథా అని అప్సర స్త్రీలు అడిగిన మాట ఎంత గొప్ప వాళ్ళు తత్వవేత్తలు. ఆనంద రసం ఎవరు అంటే నువ్వే, రసో వయస రసగృహ్యే భాయం లబ్ధ ఆనందీ భవతి, సర్వరసస్వరూపుడు పరమాత్మ, ఆయన దగ్గర ఆనందం ఉంది కానీ తక్కువ చోట ఆనందం ఎక్కడుంది అంటే? అంచేతే భాగవత పురాణంలో చెప్తారు, ఆత్మారామోపి అరీరమతు, వాళ్ళందరితోటి రసక్రీడ చేశారు, వాళ్ళందరితోటి యమునా తీరంలో విహరించారు అంటే వాళ్ళ దగ్గర ఆనందం పొందాలని కాదు, తనలో ఉండే ఆనందాన్ని వాళ్ళందరికీ పంచిపెట్టి వాళ్ళందరినీ అనుగ్రహించడం కోసం ఆయనే ఆనంద సముద్రుడయి ఉండి ఆనందాన్ని వాళ్ళకి అందరికీ పంచిపెట్టాడు. అంటే ఆత్మారామోపి అరీరమత్, తనే ఆనంద సముద్రుడు, ఆనందమయోభ్యాసాత్ అని బ్రహ్మసూత్రం. పరమాత్మ ఆనందమయుడు, ఆయన దగ్గర లేని ఆనందం వాళ్ళ దగ్గరే ఉంటుంది. అంచేత వాళ్ళని ఆనందపరచడం కోసం ఆ వరం ఇద్దామనే ఉద్దేశంతో, సరే నిర్భరం సుఖమాసాత్య చిరస్వ గంధమాదనే, అంచేత మాకు వరాలు ఇవ్వండి అని అడిగితే వాళ్ళందరూ కూడా కొంచెం ఉపదేశ గ్రంథం కూడా ఉంది మనకి, బాగా ఆలోచించాడు. ఇత్యాకర్ణ్య వచస్తాసాం ధర్మపుత్ర ప్రతాపవాన్, ఈయన ధర్ముడి యొక్క కుమారుడు, నరనారాయణులు ఇద్దరు. వాళ్ళు ఆలోచించారు, ఏమిటిది, నేను కనుక వీళ్ళకి అందరికీ వరాలు ఇచ్చి నేను వీళ్ళందరినీ పెళ్లి చేసుకుని ఇంతమందిని పెళ్లి చేసుకుంటే నేను లోకంలో చాలా హాస్యాస్పదుడిని అయిపోతాను. ఈ తపస్సును మొదలెట్టి వీడు చేసిన పని ఏంటి అంటే 16,000 మందిని పెళ్లి ఆడాడు, ఇదే వీడి తపస్సు అని లోకం అంతా నన్ను చిన్నపుచ్చుకుంటుంది, లోకం అంతా అవమానం చేస్తుంది. ఇది అహంకారాదిదం ప్రాప్తం దుఃఖం నాత్ర విచారణ, సంసార వృక్షానికి మూలం అహంకారం కనుక మౌనంగా దీన్ని నేను తిరస్కరించాలి అనే ఉద్దేశంతో ఇప్పుడు వాళ్ళందరికీ కూడా సమాధానం ఏం చెప్పారు అంటే, ఇప్పుడు నేనేం చేయలేనమ్మా, కనుక మీ అందరూ కూడా ఆలోచించండి మనసులోనూ. నారాయణుడు అంటున్నాడు,
ద్వితీయోయం మహాశత్రు క్రోధ సంతాపకారక. మొట్టమొదట్లో అహంకారం, తర్వాత క్రోధం, తర్వాత కామం. ఇవన్నీ కూడా కామము అనేటువంటిది లోభం కంటే కూడా అతి దారుణమైనటువంటి విషయం. క్రోధానికి వశులైన వాడు ఎన్ని తప్పుడు పనులైనా చేస్తారు. అందుచేత మనకి సర్వ దుఃఖాలకి కారణమైనటువంటి ఈ కామ క్రోధ లోభాలు ఇవన్నీ కూడా ఎలా అయితే మనకు వస్తున్నాయో అలాంటి వాటిని నేను అదుపులో పెట్టుకోవాలి అని అడిగి వాడు సమాధానం చెప్పాడు. క్రోధం వచ్చింది. నారాయణ ఉవాచ వచనం దక్ష్యం నరహ ధర్మసుతో అనుజ. వాళ్ళు ఆలోచించుకున్నప్పుడు దేహోత్పన్నమైన క్రోధాన్ని అదుపులో పెట్టుకోలేక ఆయన ఉంటే వాడు చెప్తున్నట్టు నరుడు, నారాయణ మహాభాగ కోపం యక్ష మహామతే, కోపాన్ని తగ్గించుకోవయా, మనం తపస్యాలుగా ఉన్నాం, కోపం పనికిరాదు, శాంత భావాన్ని ఆశ్రయించు, అహంకారాన్ని వదిలిపెట్టు, అహంకార దోషం చేతనే తపస్సు అంతా కూడా నష్టపోయింది అని వెనక కథని వీళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు. మనం ఒకసారి మళ్ళీ 1000 సంవత్సరాలు తపస్సు చేయడం, అప్పుడు ఇలాంటి చిన్న అహంకారము కోపము వచ్చి ఆ కోపం వల్ల మన తపస్సుకి అందరికీ విఘ్నం కలిగి మనం ఇది వరకు బాగా నష్టపోయాం, జ్ఞాపకం ఉందా అన్నాడు. ఏమిటి అంటే కథలో కథ మళ్ళీ ప్రారంభం చేసి సంగ్రామశ్చ అపవత్తాభ్యాం భావాభ్యాం అసురేణ దివ్యం మనసహస్రంతో ప్రహ్లాదేన మహాద్భుతం. ప్రహ్లాద కుమారుడితో మన ఇద్దరికి యుద్ధం జరిగింది 1000 సంవత్సరాలు. అప్పుడు మనం చేసిన 1000 సంవత్సరాల తపస్సు కష్టార్పణం అయిపోయింది. దేనివల్ల అంటే క్రోధం, కేవలం కోపం. అంచేత అది జ్ఞాపకం పెట్టుకుని కూడా మళ్ళీ నువ్వు కోపాన్ని అనుభవిస్తున్నావు. అంచేత క్రోధము కోపము ఇలాంటివి ఇవి పనికిరావు తపస్యాలకి. శాంతభావాన్ని ఆశ్రయించు. శాంతత్వం తపస్సు మూలం మునిపే పరికీర్తితం. తపస్సులకన్నిటికీ మూలం ఏది అంటే శాంతంగా ఉండడం. ఎప్పుడైతే శాంతం వదిలిపెట్టి కోపాన్ని తీసుకొస్తే తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. శాంత స్వభావమే రక్ష, కోపమే శత్రువు. ఆ కోపం అనే శత్రువు వల్లే ప్రహ్లాద కుమారుడితోటి మనం 1000 సంవత్సరాలు యుద్ధం చేయాల్సి వచ్చింది. ఆ కథ మర్చిపోయావా అన్నయ్య అని అడిగట్టు నరుడు. అంటే సంశయం. అప్పుడు జనమేజయుల వారు మళ్ళీ అడిగారు, ఏంటండి ప్రహ్లాదుడు ఎక్కడి వాడు, ఎక్కడున్నాడు, ఈ నరనారాయణులు ఎక్కడ, వీళ్ళకి వాళ్ళకి 1000 సంవత్సరాల యుద్ధం ఏంటి, ఇక వీళ్ళు తపస్యాలు అంటున్నావు, ఆయన పరమ భాగవతోత్తముడు, అందరిలోకి మొట్టమొదటి పేరు పెట్టేది ఎవరు అంటే ప్రహ్లాద నారద పరాశర పుండరీకన్. మొట్టమొదటిలో ప్రహ్లాద కుమారుణ్ణే కదా చెప్తాం. ఇంకా శ్రీహరికి అత్యంత ఆంతరంగిక ప్రియ శిష్యుడు, పరమ భక్త శిఖామణి. ఆ ప్రహ్లాద కుమారుడితో శ్రీహరి అంశతో సంభూతమైన నరనారాయణులకు యుద్ధమా ఎందుకు వచ్చిందండి, ఆ కథ ఏమిటో మాకు చెప్పండి అని. ఇది విష్ణు భక్తేన శాంతేన కథం యుద్ధం కృతం పురా కృతవంతౌ కథం యుద్ధం నరనారాయణు ఋషి అని జనమేజయుల వారు అడిగారు. అలా ప్రహ్లాద కుమారుడితో నరనారాయణులకు యుద్ధం ఏమిటి? అలా విచిత్రమైనటువంటి పరిస్థితి. ఓ శత్రువుతో యుద్ధం చేస్తే అందం. ఇద్దరు, ఒకడేమో శ్రీహరి అంశతో పుట్టినవాళ్ళు, ఇంకొకడు శ్రీహరికి పరమ భక్తుడు. వాళ్ళిద్దరికి యుద్ధం ఏమిటి, ఎందుకు వచ్చింది, కారణం ఏమిటి? తాపసౌ ధర్మపుత్రౌ ద్వౌ సుశాంత మానసా ఉభౌ సమాగమ కథం జాత తయోహో దైత్యసుతస్య చ. రాక్షస కుమారుడైన ప్రహ్లాదుడు, ఋషి కుమారులైనటువంటి నరనారాయణులు ఎక్కడ కలుసుకున్నారు, వాళ్ళకి ఎందుకు వచ్చింది యుద్ధం, వీడికి వాళ్ళు తపస్యాలు కదా, వాళ్ళకి వైరం ఎందుకు వచ్చింది అనేటువంటిది ఈ ప్రశ్న నాకు తెలియట్లేదు, అది చెప్పండి అని చెప్తే, తాదృశైర్న చితం చిత్తం క్రోధాహంకార సంవృతం న క్రోధో నచ మాత్సర్యం అహంకారాంకురం వినా కో జప కో తపశ్చర్య పురా సత్యయుగే చ. జపము తపశ్చర్య ఈ రెండు చాలా విచిత్రంగా ఉంటాయి. తపస్సు ధర్మంలోనూ ఉండేటువంటి వాళ్ళకి ఈ అహంకారము వైరము కనుక పుడితే వాళ్ళ తపస్సు అంతా నిష్ఫలం, శ్రమ మాత్రమే మిగులుతుంది. శ్రమ కేవలం శ్రమే తప్ప దానివల్ల ఫలితం ఉండదు. అంటే అలాంటి అహంకారంలోంచి పుట్టినటువంటి కామక్రోధాదులు వాళ్ళని ఎందుకు బాధ పెట్టాయి, అలాంటిది లేకుండా వాళ్ళు ఎందుకు చేయకూడదు అనేటువంటి మాట అడిగితే, అహంకారము అనేది ఉదయిస్తే సూర్యోదయం అయితే చీకటి ఎలా నిలవదో అలాగే అహంకారం ఉదయించిన తర్వాత వాళ్ళకి శాంతి అనేది ఉండదు. దానిలో తప్పనిసరిగా కామక్రోధాదులన్నీ వచ్చేస్తాయి. అహంకారాంకురే జాతే వ్యర్థం భవతి సర్వదా యథా సూర్యోదయే జాతే తమోరూపం నతిష్టతి అహంకారాంకురస్యాగ్రే తథా పుణ్యం నతిష్టతి. అహంకారం పుడితే అక్కడ పుణ్యం నిలవదు. సూర్యోదయం అయిన తర్వాత చీకటి ఎలా నిలవదో అలాగే అంచేత అప్పుడు చేసినటువంటి పనులన్నీ నిష్ఫలమైపోతాయి. కాబట్టి వాళ్ళ శాంత స్వభావాలు అందరూ అయినప్పటికీ కూడా పరమ తపస్యాలులే అయినా యుద్ధం చేయాల్సిన పరిస్థితి వచ్చింది అహంకారం చేత. అంచేత వాళ్ళ అలాంటప్పుడు అహంకార పరిస్థితులైన వాడు ఈ లోకంలో ఎవరుంటారు అని అడిగి, మాయాగుణములైన మూడిటి చేత ఈ ప్రపంచం అంతా నడుస్తోంది కాబట్టి
తృణం దగ్గర నుంచి బ్రహ్మాండం వరకు ఉండేటు సతృణం స్తంభ పర్యంతం కాతత్ర పరిదేవన బ్రహ్మ విష్ణుస్తథా రుద్రస్తేజ అహంకార మోహిత. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గర నుంచి త్రిమూర్తుల దగ్గర నుంచి సమస్త దేవతాగణము కూడా అహంకారంతో ముడిపడి ఉన్నారు, అహంకారం వల్లే నడుస్తున్నారు. ఈ అహంకారమే సర్వానర్థాలకి మూలము. కాబట్టి కామక్రోధౌ తథా లోభ మోహ అహంకార సంభవ. అహంకారంలోంచే ఇవన్నీ పుట్టాయి కనుక వాటిని అన్నిటినీ కూడా పూర్తిగా వదులుకోవాలి. అంచేత ఏం చేయాలి? కృత్వా తీర్థాటనం దానం ధ్యానం చేయవ సురార్చనం కరోతి విషయాసక్త సర్వం కర్మ చౌరవత్ విచారయతి నో పూర్వం కామమోహ మదాన్విత హృదయ యుగేపి త్రేతాయాం ద్వాపరే గురునందన. ఈ రకంగా ఏ యుగం కలియుగంలో ఇలా ఉంటుంది అలా అనుకోకలే, సత్యయుగంలో కూడా ఇదే కదా. ఆనాడు కూడా అహంకారం వచ్చినటువంటి వాళ్ళకి ఇలా జితక్రోధులైనటువంటి వాళ్ళందరూ కూడా పూర్తిగా సాధువులు కూడా కనుమరుగైపోయి వాళ్ళు కూడా శాంతాన్ని వెదిలిపెట్టి వాళ్ళు కూడా కామక్రోధులు వశులైపోయినటువంటి గాథలన్నీ చాలా ఉన్నాయి. కనుక సాధవ విరలాహ లోకే భవంతి గతమత్సరాహ. మాత్సర్యం లేకుండా కామక్రోధాలు లేకుండా ఉండేటువంటి సాధువులు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్లే ధన్యులు, వాళ్లే మదము మోహము అలాంటివన్నిటినీ కూడా అదుపులో పెట్టుకుని ఉంటారు, జితేంద్రియులై ఉంటారు, సదాచార సంపన్నులై ఉంటారు. అలాంటి వాళ్ళకి పాపం దగ్గరికి రాకుండా పోతుంది. అంటే నరనారాయణులు శాంతులు, తాపసులు, మునీశ్వరులు వాళ్ళు ఎందుకు చేశారు? అలాంటి వాళ్ళకి అహంకారం ఏమిటి, కామక్రోధాదులు ఏమిటి అనేది జనమేజయుడు చాలా తీవ్రమైనటువంటి ఉద్వేగంతో ప్రశ్నలు అన్ని అడిగారు. వాళ్ళందరూ కూడా ఏషణారహితవు కస్మాత్ చక్రతు ప్రధానం మహత్ ప్రహ్లాదోపి ధర్మాత్మ జ్ఞాత్వా దేవవు సనాతనవు. వాడు అవతల వాడు నేను మంచివాడినేనండి, అవతల వాడు చెడ్డవాడు, వాడు మీదకి వస్తూ ఉంటే నేను ఏం చేయమంటావు అంటారేమో. అంటే నరనారాయణులు ఎంత పుణ్యాత్ములో ఎదరొచ్చిన ప్రహ్లాదుడు అంతటి పుణ్యాత్ముడే, వాడు ధర్మాత్ముడే, వాడు మాత్రం వీళ్ళతో విరోధం ఎందుకు వచ్చింది? ఇది నాకు ఏతద్ విస్తరతో బ్రహ్మన్ శ్రోతుమిచ్చామి కారణం అని ఈ రకమైనటువంటి కారణాన్ని మాకు చెప్పండి అని జనమేజయ మహారాజా వారు అడిగితే దానికి సమాధానంగా వ్యాసుల వారు చెబుతున్నారు.